అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తొస్తుంది. నిజంగా మీకు అంత ఫ్యాసినేషన్ ఉంది అమ్మాయిలంటే, లేకపోతే ఊరికే నటిస్తారు? ఎవరైతే అమ్మాయిని క్రియేట్ చేశారో తను ఒక్కడికి నేను పాదాభివందనం చేస్తాను. ఫస్ట్ టైం ఈ నావెల్స్ చదువుతున్నప్పుడు షీ అనే వర్డ్ ఉండే టు గెట్ ఎక్సైటెడ్. ఏ 2-3 గుణాలు మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించాయి? నేనే ప్రేమించాలి కానీ తను నన్ను ప్రేమించుకో. అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయితో నేను ఐడ్ రాదర్ హ్యావ్ దెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ యు అన్నాను. ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్? నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది, నాకు అది ఇష్టం ఉండదు. నాన్నలా చూడటం కన్నా జాతిలా చూస్తే చాలా బెటర్. నీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న. నీ అందం అంతా నీ మొగుడికి ఇచ్చేసి దాని తర్వాత పిల్లల్ని కనాలి అని ప్రోగ్రామింగ్ చేసేసి వాళ్ళు నొక్కేయటం, అదొక బానిసత్వం. ఇదే రాము గారు ఏమైపోయారని మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు అమ్మాయిగా కనిపిస్తున్నాను, అబ్బాయిగా కనిపిస్తున్నాను, అసలు ఎలా కనిపించట్లేదు. ఎక్కువ మగవాళ్ళలో ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు నీ పెదాలు బాగున్నాయంటే పోయిటిక్గా కనిపిస్తుంది. కరెక్ట్. నీ తొడలు బాగున్నాయంటే నాకు త్వరలో ఎక్కువ ఇష్టం. సో ఆవిడ థైస్ ఫోర్గ్రౌండ్లో క్రాస్ వెళ్తాను కెమెరా. ఆ ఒక్క షార్ట్ కోసం నేను 17 సార్లు చూసాను. హలో లేకుండా నేను కట్ చేయాలి అర్జెంట్గా. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఎంతో సంచలనం సృష్టిస్తున్న ఈ సిరీస్లో ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారికి ఎంతో ఇష్టమైన ఒక పదం, ఒక ఇష్టమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే అమ్మాయి. నిజానికి అమ్మాయిని ఆయన చిత్రీకరించిన విధానం మొదలుకొని అమ్మాయిల గురించి ఆయన ట్విట్టర్లో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గురించి మాట్లాడదాం. వెల్కమ్ రాము గారు వన్స్ అగైన్. మీకు చాలా ఇష్టమైన పదం అమ్మాయి, కరెక్టేనా? అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తొస్తుంది. సో రసగుల్లా అంటే మామూలుగా జనానికి ఎంత ఇష్టం, నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం. రసగుల్లా ఎక్కువ డయాబెటిక్స్ తినరు. డయాబెటిక్స్ మీ మంచి మాట్లాడుతుంటే మీరు అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం అంటారు. సో వర్మ గారు, శ్రీదేవి ఆర్ సిల్క్ స్మిత? దిస్ అన్ఫేర్ కంపేర్. అంటే నేను ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు కంపేర్ చేయను. నేను ఐ డోంట్ లైక్ దట్. యు డోంట్ లైక్ దట్ అట్ ఆల్? బికాజ్ ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్. శ్రీదేవి అండ్ సిల్క్ స్మిత అనాలైతే ఎనీబడి హూస్ ఎ గర్ల్. అమ్మాయికి, స్త్రీకి, మహిళకి ఏమిటి డిఫరెన్స్? అమ్మ తెలుగు పదాలై నేను ఐఎమ్ నాట్ వెరీ షూర్ అంత డిఫరెన్స్ ఉందని. మేబీ అంటే ఒక కల్చరల్గా ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ అది వాడచ్చు. ఒక్కొక్కసారి ఉమెన్కి గర్ల్ కానీ అమ్మాయి అంటే గర్ల్ అనే కాంటెక్స్ట్ వస్తుంది. నేనేంటే కానీ నేను సాధారణంగా ఎంత ఏజ్ ఉన్నా నేను అమ్మాయి అంటాను. ఉదాహరణకి మా స్కూల్ టీచర్ మీద నాకు ఫస్ట్ ఒక క్రష్ వచ్చేది. నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. ఆవిడకి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 years ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా నేను అమ్మాయి అంటాను. బికాజ్ ఐ జస్ట్ లైక్ విమెన్ టు బి టైమ్లెస్ అండ్ ఏజ్లెస్. అంటే తల్లులు అవుతుంటే కూడా మీరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కరెక్ట్. అమ్మాయి అంటే అమ్మాయి కానీ ఉండిపోవాలి, తల్లి అవ్వకూడదు, చెల్లి అవ్వకూడదు, ఏం అవ్వకూడదు. మీ అమ్మగారు బికాజ్ షీ బికేమ్ అ మదర్, ఇంత ఒక మంచి బాలుడు ప్రపంచానికి దొరికాడు అనుకోవచ్చు. వెల్, ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు పొరపాట్లు చేస్తే వాళ్ళ పొరపాట్లు చూసి నేను నేర్చుకుంటాను. బట్ నిజంగా మీరు ఇచ్చినంత ఎంతవరకు అయితే మీరు అంటే మీడియా ముందు కానీ పబ్లిక్లో చిత్రీకరిస్తారు, నిజంగా మీకు అంత ఫ్యాసినేషన్ ఉంది అమ్మాయిలంటే, లేకపోతే ఊరికే నటిస్తారు? డెఫినెట్లీ. ఎవరైతే అమ్మాయిని క్రియేట్ చేశారో తను ఒక్కడికి నేను పాదాభివందనం చేస్తాను. అంతే అంటారు. ఏం నచ్చుతుంది మీకు అమ్మాయిలో? ఇస్ ఇట్ వాట్ ఇస్ ఇట్ దట్ డ్రాస్ యు? వాట్ ఇస్ ఇట్? జస్ట్ ఐ థింక్ ద బ్యూటీ అండ్ ద వెరీ వర్డ్ అమ్మాయి. నాకు ఫస్ట్ టైం నేను నావెల్స్ చదువుతున్నప్పుడు షీ అనే వర్డ్ ఉండే టు గెట్ ఎక్సైటెడ్. సో ద వెరీ థాట్ అండ్ ద వర్డ్ చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. బికాస్ మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్కి అన్ని విషయాలు బోర్ కొడతాయి. ఈ విషయం ఎలా బోర్ కొట్టలేదా అని ఐ కీప్ వండరింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్. బ్యూటీ ఆఫ్ ఎ గర్ల్ అంటారు. సో యువర్ ఫస్ట్ క్రష్ మీది 6వ తరగతి? Yeah, but I think that can't be really called a crush in the sense. అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సరస్వతి టీచర్ అని ఉండేది మాకు, సెయింట్ మేరీస్ స్కూల్ సికింద్రాబాద్లో. సో ఐ యూస్ టు ఫ్యాసినేటెడ్ వాచింగ్ హర్. తన నోస్ కింద ఒక ఉండదు, క్లెఫ్ట్ అంటారు ఉండే. ఐ యూస్ టు వాచ్ దట్. అదొక నా ఫస్ట్ మెమరీ ఆఫ్ వాచింగ్ ఎ ఉమెన్ వాజ్ దట్. నోస్ కింద క్లెఫ్ట్ ఏమైనా ప్రాబ్లమా? ఇట్ వాజ్ ఆల్ ఓకే? No, there's no problem. There's something అంటే ఒక బ్యూటీ స్పాట్ లాగా ఉండేది అది. సంథింగ్ వెరీ ఫ్యాసినేటింగ్. సెకండ్ థింగ్ ఐ రియలైజ్ మా అంకుల్ ఒక ఆయన ఆ రోజుల్లో క్యాబరేలు ఉండేవి హైదరాబాద్, ఇప్పుడు లేవు. సో నేను ఆ ఏజ్ నాకు గుర్తులేదు, బట్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ వెరీ యంగ్.
సో నాకు సరిగ్గా ఏజ్ గుర్తులేదు. ఎందుకు చాలా యంగ్ అని అనిపించిందంటే తను తీసుకెళ్ళి నేను మా క్లబ్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఈ క్యాబరేజ్ చేసే అమ్మాయిలు డాన్స్ అయిపోయిన తర్వాత అందరు టేబుల్ దగ్గరికి వస్తారు. సో మా అంకుల్ తాగుతున్నారు, నేను కూర్చున్నాను. తను వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న పిల్లోడు అనుకుని ఇలాగా ఏదో నెత్తి మీద కొట్టు బొగ్గ గెలటం ఏదో చేసింది తను. అప్పుడు నేను జస్ట్ ఇలా ఉండి తన కాలు ఇలా ముట్టుకున్నాను అనమాట. ఇప్పటికి కూడా నాకు తన ఫేస్లో షాక్ కొడుతుంది. షీ వాజ్ షాక్డ్ దట్ ఎ కిడ్ ఆఫ్ దిస్ ఏజ్ క్యాన్ హ్యావ్ ఎ ఫీలింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ప్లెజెంట్రీస్ అని చాలా డైరెక్ట్గా పాయింట్కి వద్దాం. అమ్మాయిలని మీరు ఆట వస్తువుగా చూస్తారన్నమాట. ఈ ఒక్క టాపిక్ నేను ఎమోషనల్ అవ్వబోతున్నాను. ప్లీజ్. ఎందుకు మీరు అమ్మాయిలను ఆట వస్తువు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించుకుంటారు, వాళ్ళ శరీరాల మీద మాత్రం దృష్టి పెడతారు. అమ్మాయిలో ఒక మనసు ఉంది, ఒక సోల్ ఉంది అన్న విషయం మర్చిపోతుంటారు. మనసు సోల్ ప్రతి వాళ్ళు ఉంది, మగవాళ్ళు కూడా ఉంటుంది, కానీ అని ప్రతి దాంట్లో ఉంటుంది. అమ్మాయిలకు ఒక స్పెషాలిటీ ఉంది, అబ్బాయిలకి లేనిది. అంటే అట్లీస్ట్ నేను అట్రాక్ట్ అవుతుంది. సో ఒక అమ్మాయి ఫిగర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇందాక చెప్పినట్టు గాడ్ క్రియేటెడ్. సో ఒక అమ్మాయి అంతా నేను పూజిస్తాను, ఆట వస్తువుగా నేను చూడను. ఆట వస్తువుగా చూడు. ఇప్పుడు వేరేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, దాంట్లో అది మగవాళ్ళు కూడా ఉంటుంది, దానిది సెపరేట్ ఆస్పెక్ట్. అది ఇంటెలిజెన్స్ టు లేకపోతే తన వేరే ఆస్పెక్ట్ చూసినప్పుడు అది కామన్ టు ఎనీ జెండర్. దానికి మళ్ళీ అమ్మాయి స్పెషాలిటీ ఉంటుంది. సో ఐన్ ర్యాండ్ అమ్మాయి, అబ్బాయి, పిల్ల, కుక్క డజంట్ మ్యాటర్ అంటారు. డజంట్ మేక్ డిఫరెన్స్. ఏమి డిఫరెన్స్? ఐన్ ర్యాండ్ ఒక స్త్రీగా మీరు పూజించారు. అమ్మాయిలు ఎన్నో చేయొచ్చండి. మీరు బుక్స్ రాయొచ్చు, లేకపోతే పైలట్లు అవ్వచ్చు, లేకపోతే సైంటిస్ట్లు అవ్వచ్చు. దట్ ఈస్ సెపరేట్ ఆస్పెక్ట్. దానికి జెండర్ కి అనేది రిలేషన్షిప్ అనేది లేదు. మ్యాగ్నెటిజం జెండర్ కి దాటుకుంటూ, జెండర్ పరిధి దాటుకుంటూ ఒక అమ్మాయి ఇప్పుడు వెంచర్ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, పవర్ఫుల్ పొజిషన్స్ అనుభవిస్తున్నారు, చూస్తారు. అవన్నీ చూసి మీరు ఎందుకు ఫ్యాసినేట్ అవ్వరు? ఇట్స్ స్ట్రేంజ్ కదా. బికాజ్ నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను మీకు. దిస్ పాయింట్ ఇస్ వాళ్ళు చేసేది మగవాళ్ళు చేసిన ఆడవాళ్ళు చేసిన అది ఇది స్కిల్కి సంబంధించింది, బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్కి స్కిల్కి జెండర్ అనేది ఉండదు. కాదు, ఎలా అయితే ఒక అబ్బాయి చీర కట్టుకుంటే మీరు కొంచెం షాక్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చీర కట్టుకుని ఇక్కడ ఎవరైనా వచ్చారు, అరే అంటారు కదా. అలా ఒక పైలట్ నడిపింది అనుకోండి, అమ్మాయి పైలట్ అయిపోయింది అనుకోండి, అరే వావ్ అని ఎందుకు షాక్ అవ్వరు? అది అవటం క్వశ్చన్ కాదు. మీరు ఏమంటారు స్కిల్ అంటున్నా. అదొక ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ అంత డేంజరస్ మనిషిని ఒక అమ్మాయి పట్టుకుంది. ఓకే, అంటే మ్యాన్స్ వరల్డ్ అని మనం ట్రెడిషనల్గా అనుకుంటాం. ఒక అమ్మాయి తన ఇంటెలిజెన్స్తో ట్రాక్ చేసి షీ వాజ్ ద ప్రైమరీ పర్సన్ రెస్పాన్సిబుల్. ఎక్స్ట్రాడినరీ ఫీట్ అది. కానీ అది మగవాడు కూడా అయి ఉండొచ్చు అమ్మాయి. దానికి తనకున్న జెండర్కి కనీసం అమ్మాయి కనుక పట్టుకోలేదు. ఆ అమ్మాయికి బ్రెయిన్స్ స్కిల్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్. యూజువలీ టిపికల్గా మీరు నోటీస్ చేసిన మీ వందలాది వేలాది మంది మీరు ప్రేమించిన వాళ్ళు లేకపోతే మీరు ఆరాధించిన వాళ్ళలో ఏ 2-3 గుణాలు మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించాయి? 2-3 గుణాలు ఆర్ గుణాలు లేకపోతే ఎనీ 2-3 క్వాలిటీస్, అట్రిబ్యూట్స్. యా, ఇట్ కెన్ బి ఫిజికల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఫిగర్, వాయిస్, ఇంకోటి నేను చెప్తా ఉంటే ఏం మాట్లాడకుండా వినే గుణం. చెవుడున్న వాళ్ళు కూడా ఓకే అక్కడ. అంటే ఇప్పుడు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అమ్మాయి అందాన్ని తనివి తీరా చూడాలి. అప్పుడు తను మాట్లాడిన మ్యాటర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అందాన్ని డైల్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకని మాట్లాడకపోతే నేను చూస్తూ ఉండొచ్చు. ఆ స్వార్థంతో ఆ గుణం కోరుకుంటాను అమ్మాయిలు. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఒకటి, మీరు చెప్పేది వినాలి. రెండోది ఫిగర్. మూడోది అమ్మాయి గొంతు కోకిల కంఠంలా స్వీట్. ఓకే, అమ్మాయి పాత్ర జీవితంలో ఏమిటనుకుంటా? ఐ వుడ్ థింక్ ఇట్స్ మై వే ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ రామోయిజం అనేది అది పాయింట్. అది నా పర్సనల్ విజన్ ఆఫ్. అబ్సల్యూట్లీ. నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, సిన్స్ యూ అబ్జర్వ్ లైఫ్ అండ్ స్టడీ everything in such close detail, what do you think the role of a woman, a female species, human species is? See, female species anedi I think is too wide a term. An ammayi anedi there is a certain connotation for attraction. So aa connotation lo chepte ammayi role ammayiga undatam, verega మారకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు అనుకోండి, పర్టికులర్ అట్రాక్షన్ దాంతోటి, తను వైఫ్ అయిపోయిన తర్వాత వేరేగా అయిపోతుంది. షీ విల్ బికమ్ ఏ మదర్, షీ విల్ బికమ్ అంటే వాట్ ఎవర్ ఎల్స్ అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడినప్పుడు. కేవలం అమ్మాయి అలా కూర్చుని ఆరాధించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఆరాధనలు అందుకుంటూ అలా ఉండిపోవాలనేది నా కోరిక. అంతే, అంతకంటే ఇంకేం చేయకూడదు. నాట్ డూ ఎనీథింగ్. వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తే మీరు పారిపోతారు. అంటే అక్కడ నన్ను ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే తను మారిపోతుంది. అదే నేను చెప్పేది. నేనే ప్రేమించాలి కానీ తను నన్ను ప్రేమించుకోవడం.
అప్పుడు అది దేనితో పోలుస్తానంటే ఒక పూజారి ఒక దేవికి పూజ చేసినట్టు, లేకపోతే ఒక భక్తులు చేసినట్టు. దేవత అనేది అమ్మాయి, మగవాళ్ళందరూ మ్యాక్సిమం పూజారులు భక్తులు అవ్వాలి. అప్పుడు పూజారి దేవతను ఆరాధిస్తాడు, కానీ దేవత పూజారిని ఆరాధిస్తే అదే ఈక్వేషన్ దెబ్బతింట. ఎక్కువ మంది మగవాళ్ళు రాక్షసుల్లా, దేవుడు హ్యూమన్ బీయింగ్స్ లో వదిలేయండి దేవతలు పూజించడం, రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న మాట వాస్తవం? పాసిబుల్, ఆఫ్ కోర్స్ పాసిబుల్, మన దేశంలో జరుగుతున్నవి. అప్పుడు మీరు అమ్మాయిల కోసం కానీ అమ్మాయిల తరఫున కానీ ఏమన్నా మీరు మీ పూజల ఆరాధనలో భాగంగా ఉద్యమాలు ఏమైనా చేశారు ఎప్పుడైనా? ఉద్యమాలు చేస్తే ఏమొస్తుంది, ఎందుకంటే అది జరిగేది ఒక ఇంట్లో లోపల జరుగుతుంది. సో దానికి ఒక జనరలైజ్ చేసి గొడవ చేయడం వల్ల ఏం సాధ్యం? ఐ మీన్ నథింగ్ విల్ హ్యాపెన్. మహిళా సంఘాలు ఇప్పటికే చాలా విమర్శలు చేశాయి మీ మీద. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చూసి వాళ్ళు ఏమంటారా అని మాకు కూడా ఒక విధమైన, అంటే మీరు అమ్మాయిలను చిత్రీకరించి వాళ్ళ బాడీ మీద పెట్టే ఎవరికైనా ఏ మాత్రం ఇంగిత జ్ఞానం అన్నా, నేను కేవలం అమ్మాయిని పొగుడుతున్నాను, ఆరాధిస్తున్నాను, అమ్మాయిల కన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను, అదొకటి అర్థం అవుతుంది. కానీ కల్చరల్లీ మన దేశంలో అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది. చెప్పను, కొంతమంది గొడవ చేసేవాళ్ళు కొంతమంది. బట్ యాజ్ అ కల్చర్ ఇంకా ఓపెన్నెస్ ఉందంటారా? అంటే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు, కానీ అట్రాక్షన్ ఆఫ్ ఫర్ ఎ మ్యాన్ టువర్డ్స్ ఎ ఉమెన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్. అది మనం సృష్టించింది కాదు. నేచర్లో ఇంక్లూడింగ్ యానిమల్స్లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్సెస్ అనేది, అంత గొప్ప సింహం కూడా రోజు చేసి చంపేది కూడా ఆడసింహం చూడగానే తోక ముడుచుకుని అది అయిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్. సో అది ఒక యాసెట్గా తీసుకుని అమ్మాయిలు ఆనందించాలి, కానీ నన్ను ఇలా చూస్తారా అనేసి చేయటం అనేది రిలీజియస్గా, మారల్గా, ఒక సోషల్ వాల్యూస్లో వాళ్ళ అందాన్ని వాళ్ళు పక్కన పడేసి వాళ్ళకున్న యాసెట్ని డౌన్ ప్లే చేయటం అనేది ఒక కుట్ర పనింది రిలీజను, సొసైటీ. అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని కానీ వాళ్ళ అందాన్ని ఒక వెల్త్గా తీసుకోవాలి, అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు. అమ్మాయిలు మీరు చెప్పినట్టు కూర్చుని ఎదురుకుండా బొమ్మలాగా, షోకేస్లో బొమ్మలా ఉండి మీరు ఆరాధించుకుంటూ పోతే వాళ్ళు చూసి ఏమి మాట్లాడకుండా, చలనే లేకుండా, చివరికి అమ్మాయిలు తింటే కూడా మీరు సహించలేరు. అంటే కాన్సెప్ట్ ఆఫ్ అ గర్ల్ ఈటింగ్ ఫుడ్ అంటే పాయింట్ అంటే, నాకు అమ్మాయి అనేది నేను దేవత అన్నప్పుడు అనిపించినప్పుడు, దేవతలు మనుషులు చేసేది ఏమి చేయకూడదు అనేది నా ఫీలింగ్. అయితే అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ న్యాచురల్, అది క్వశ్చన్ అది కాదు. అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి నేను ఎంత సెన్సిటివ్ అంటే, ఒక అమ్మాయి అందానికి, ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది అక్కడ రెస్టారెంట్లో, ఆ మిర్రర్లో మా ఇద్దరి రిఫ్లెక్షన్ వస్తే నా మొహం ఫ్రేమ్ని చెడగొడుతుంది అమ్మాయి అందం ముందు. అందుకని నేను నా పొజిషన్ మార్చుకుని ఆ అమ్మాయి కనిపించేలాగా నేను పెట్టి, దాని తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు తను చిప్స్ ఏదో తింటూ ఉంటే నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, కాబట్టి నేను చిప్స్ అన్నా తింటే నాతో మాట్లాడని చెప్పాను. ఐఎమ్ ఓకే విత్ బోత్, యూనో. కానీ అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, బట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు తినకూడదు అని చెప్పాను. బట్ అంటే ఆర్డర్ కదా అది, ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ నాకు కలిగే ఆనందం, ఆ అమ్మాయి అందం చూస్తా ఆ 15 నిమిషాలు దాని నా లైఫ్లో 15 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ వేస్ట్ అయిపోకుండా నేను వేరే పని చూసుకుంటాను, అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను. ఏమిటి ఎక్స్ప్రెషన్ అంటే మీ కాల్పనిక సుందరి ఎక్కడైనా ఉంటుందా అనేసి మీరు, ఐ థింక్ బెస్ట్ నేను చెప్పనా, ఇక్కడ పక్కనే షోరూమ్స్ ఉన్నాయి, మాల్స్, అక్కడ మానిక్విన్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, వాటితో మాట్లాడుకోండి. ఆరాధించుకోవచ్చు కదా ఇంట్లో. మానిక్విన్స్, పిక్చర్స్ అన్ని ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి మానిక్విన్స్, పిక్చర్స్. అందుకంటే చక్కగా మీరు ఎలాగో ఆరాధనే కాబట్టి మీది, ఒక మంచి దేవత సరస్వతి దేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టి రోజు ఆరాధించుకుంటూ మీ ప్రేమని ఇలా పువ్వులతో వ్యక్తపరచుకోవచ్చు కదా. ఆవిడతో మాట్లాడితే ఆవిడేం మాట్లాడదు. అదే చెప్తున్నాను కదా. అంటే వాళ్ళకన్నా అందమైన మానిక్విన్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. బట్ టు డెల్వ్ లిటిల్ డీపర్, రాము గారు, మీ ఇంప్రెషన్స్ అసలు ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఈ విషయాన్ని గురించి? అంటే చిన్నప్పటి నుంచి మీ రెస్పాన్సెస్ చూసారు, బికాస్ ఒక టైంలో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు. ఇదే రాము గారు ఏమైపోయారని మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఓకే, కానీ అది మీరు సపోజిషన్ చేస్తున్నారు. అది ఏమిటి గాఢంగా ప్రేమించడం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెజర్మెంట్ పాయింట్. గాఢంగా అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఒకటి. రెండోది, నేను ఒకటేసారి కాదు చాలాసార్లు ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించానంటే అమ్మాయిగా ఉన్నంత వరకు. కానీ ఇందాక నేను చెప్పాను, వాళ్ళు మారిపోతూ ఉంటారు. మారిపోయినప్పుడు నా ప్రేమ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది.
అది కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి దూరం నుంచి ఆరాధించడం మొదలుపెట్టాను. సో అయితే మీరు ఇన్వాల్వ్ కారైతే యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ విల్ కాజ్ యూ పెయిన్ బికాజ్ యువర్ యువర్ పర్ఫెక్ట్ మిర్రర్ విల్ గెట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ ఇన్ నో టైం. డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకని బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా అయ్యి ఇన్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్ మీరు ఇంత బొమ్మలాగా అమ్మాయి ఉండాలంటే యూజువలీ మెదడు లేని డంబ్ స్త్రీలు, కానీ అలాంటి మిమ్మల్ని ఎరిగిన మా అందరికి కూడా వాట్ వీ ఫీల్ ఇస్ మీకు కొంచెం కొద్దో గొప్ప తెలివితేటలు ఉండే వాళ్ళంటే కొంచెం ఒక విధమైన గౌరవం ఆ స్త్రీలలో ఉన్నా కూడా అని. దట్స్ వాట్ వీ ఫీల్. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, డంబ్ అనేది అర్థం లేనిది, స్టూపిడ్ మాట్లాడటం అనేది డంబ్. మాట్లాడుకుంటూ ఉండటం అనేది అది ఏదైనా ఒక ఫిజికల్ రిస్ట్రెయింట్ అని నేను చెప్పట్లేదు. అది అర్థం చేసుకుని ఒకళ్ళకి నా మీద ఎలాంటి ఇమేజ్ ఉందని ఇమేజ్కి ప్లే చేయడంలో ఏం తప్పలేదు. సో అప్పుడు అది డమ్నెస్ నుంచి రాదు, ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది అది ఆ ఆస్పెక్ట్ అనేది. సో మీరు ఒక అమ్మాయితో ముందు చెప్తారా నాకు నువ్వు వినకూడదు, మాట్లాడకూడదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారా ముందే? అంటే అమ్మాయిని ఎనీ కెపాసిటీ, అది ఇట్ కెన్ బి రిలేషన్షిప్ ఆన్ ద పర్సనల్ ఫ్రంట్ ఆర్ ప్రొఫెషనల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయితో నేను ఐడ్ రాదర్ హ్యావ్ సెక్స్ విత్ యూ దెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ అన్నాను. తను చాలా ఒఫెండ్ అయ్యింది. కానీ ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు నేను చెప్పానంటే వెదర్ ఇప్పుడు నువ్వంటే ఏంటి, నువ్వు నీ బాడీ కాదు, లేకపోతే నీకు బ్రెయిన్లో ఐడియాస్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, వాటి నుంచి నువ్వు పర్సెప్షన్ నువ్వు చూస్తున్నావు. సో నాకు నీలో ఏమి ఇష్టం అని చెప్పాను. నువ్వు అన్నా హజారే మూమెంట్ మీద నీ ఒపీనియను, లేకపోతే నీ రూమ్ ఇంటీరియర్లో ఏం కలర్ కర్టన్ వేస్తే బాగుంటుంది అనే నీ అభిప్రాయాలు, లేకపోతే మీ పక్కింట్లో కుక్క అరుస్తూ ఉంటే నీకు చిరాకు వస్తుందని నువ్వు కంప్లైంట్ చేసే విషయాలు, వీటన్నిటికన్నా చాలా గొప్పది నీ అందం. కానీ ఈ అందం కన్నా నీకు ఆ కుక్క గురించో లేకపోతే అన్నా హజారే ఏం చేస్తాను దాని గురించి మాట్లాడే దాంట్లో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే అది కేవలం నిన్ను నువ్వు అవమానపరచుకోవడం. నీకున్న అసలు యాసెట్ని మర్చిపోయి అర్థం లేని సంబంధం లేని యాసెట్ల మీద మన టైం వేస్ట్ చేయటం అనేది అది నువ్వు కించపరచుకోవటం అని చెప్పాను. అప్పుడు తనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది తను. మీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న. నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ ఉందా లేదా? నిజం 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 చెప్పండి. కొంచెం ఎంత 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 కొంచెం నిజం ఉంది. థ్యాంక్స్, మై పాయింట్ ఈజ్ మేడ్. యా, బట్ సి యాజ్ అ కల్చర్ లైక్ ఐ సెడ్, మనం ఇప్పుడు వర్మ గారికి మాత్రమే ప్రపంచం ఉంటూ విడిగా ఉండదు. అది ఉంటే కనుక మీకు మాత్రమే ఉంటుంది, మీరు మాత్రమే ఉంటారు, మీరే ఆడియన్స్, మీరే డైరెక్టర్, మీరే యాక్టర్. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇప్పుడు సిన్స్ రామోయిజం అనే కాన్సెప్ట్ కేవలం మీ భావజాలం మాత్రమే కాదు, ఏదో విధంగా మనుషులని కొంతైనా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాం కనుక అమ్మాయిల పాత్ర నిర్మాణాత్మకంగా మారుతున్న ఈ రోజుల్లో మీరు కేవలం బ్యూటీ అంటే ఎలా? ఇందాక ఏమన్నాను, దే టూ ఆర్ సెపరేట్ థింగ్స్. స్కిల్లు అమ్మాయి పాత్ర ఇందాక చెప్పాను, ఉసామా బిన్ లాదెన్ పట్టుకుంటానని. దేర్ ఆర్ సోల్జర్స్ వర్కింగ్. అంటే ప్రతి మగవాడు చేసే ప్రతిదీ చాలా చోట్ల అమ్మాయిలు బెటర్గా చేస్తున్నారు, విచ్ ఈస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. బట్ దట్ ఈస్ ఆఫ్ కోర్స్, బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేర్ సెక్షువాలిటీ. ఆ జెండర్కి సంబంధించిన ఇది విషయం కాదు, స్కిల్కి సంబంధించింది. బట్ మీరు ఏ రోజైతే స్కిల్కి 5 మార్కులు ఎక్కువ వేస్తారో, ఇప్పుడు నేను మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇందాక చెప్పిన ఎయిన్ ర్యాండ్ నేను మామూలుగా చాలా నాన్ ఎమోషనల్ పర్సన్. నేను ఎయిన్ ర్యాండ్ డాక్యుమెంటరీ సెన్స్ ఆఫ్ లైఫ్ అని చూసి ఒక అమ్మాయి 20th ఇయర్లో రష్యన్ ఇమిగ్రెంట్ న్యూయార్క్ వచ్చి తను సాధించిన డాక్యుమెంటరీ చూస్తే నాకు నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఒక రకమైన హ్యాపీనెస్, ఒక ఎమోషనల్ అప్సర్జ్ తోటి. ఒక విధంగా చూస్తే ఐ డౌట్ ఇప్పుడు ఎయిన్ ర్యాండ్ ఒక మగవాడై ఉంటే నాకు అలా వచ్చేదని. కానీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు 1930 40 ఆ టైంలో అబ్సల్యూట్లీ ఫీమేల్ సెక్స్ అనేది అసలు ఏ విధంగా అంటే లిబరలిజం కానీ విమెన్ అప్లిఫ్ట్మెంట్ అనే రాని రోజుల్లో ఒక అమ్మాయి అంత స్టేజ్కి వెళ్ళిందంటే అది ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక అండర్ డాగ్ ఎలిమెంట్ రైజ్ అయినట్టు. సో ఆ ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది, ఎందుకంటే వీకర్ సెక్స్ అనేది ఒక సోషలాజికల్గా జెండర్ మీద ఇది ఉంది కాబట్టి వీకర్ అనేది ఆబ్వియస్లీ మీకు అండర్ డాగ్లోకి వెళ్ళిపోతుంది. అవును. సో అది ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆస్పెక్ట్, దాని హిస్టారికల్ ఆస్పెక్ట్ అది. కానీ ప్రెజెంట్ డేలో ఒక 20 ఏళ్ళ అమ్మాయో లేకపోతే వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ నేను చెప్పేది, దాంట్లో నేను
obviously the men and women are almost equal at the world over most of the countries, you know. ఆ స్పేస్లో స్కిల్, ఎడ్యుకేషను, ఇండిపెండెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇట్ బికమ్స్ జస్ట్ బ్రెయిన్ ఆస్పెక్ట్. కానీ అమ్మాయి అనే సెక్షువల్ జెండర్ ఆస్పెక్ట్ అనేది ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైనది. దాని గురించి మాట్లాడుతున్నాం. సో మీ ఫోకస్ మీరు జూమ్ ఇన్, ఈ విషయంలో మాత్రం మీరు జూమ్ ఇన్ అక్కడ మాత్రం ఉంటారు, నో జూమ్ అవుట్ ఓన్లీ. సో అమ్మాయి అంటే ఇంట్లో మీకు అత్తలు, పిన్నులు, అక్క అందరూ అమ్మాయిలే, చెల్లెలు ఓవర్. వాళ్ళందరితో మీరు ఎలా రిలేట్ అవుతారు? వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ విత్ దెమ్? డూ లుక్ ఎట్ దెమ్ యాజ్ విమెన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ అసలు ఆ థాట్ రాదు నాకు. నేను అసలు వెళ్ళను, నేను అసలు నాకు ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళను నేను అసలు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ డాటర్, యూ హ్యావ్ అ డాటర్. సి మై డాటర్ కాల్స్ మీ రాము. నేనే చెప్పాను దానికి రీజన్ ఏంటంటే, నేను చెప్పాను ఐ డోంట్ లైక్ డాటర్ సన్స్ ఎలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది. 2 పొలిమెంట్స్ ఏం చెప్పానంటే, నాకు ఒకటి నువ్వు నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది, నాకు అది ఇష్టం ఉండదు. రెండోది నువ్వు నాన్న అని పిలవన్నప్పుడు నిన్ను కూడా ఒక అమ్మాయిలాగా చూస్తాను. ఐ లుక్ ఎట్ ఎవ్రీ వన్ లైక్ ఎ ఉమెన్, యూనో. సో అప్పుడు తను నన్ను ఒక స్పీసీస్ లాగా చూస్తుంది నా డాటర్. అంటే జూలో వెళ్ళినప్పుడు ఒక రకరకాల జంతువులు ఉన్నట్టు నన్ను కూడా ఒక జాతిలాగా చూస్తుంది. ఐ లైక్ దట్, ఐమ్ ఓకే విత్ దట్. నాన్నలా చూడటం కన్నా జాతిలా చూస్తే చాలా బెటర్. సో వీళ్ళందరూ అంటే ఇతర హూఎవర్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎవరితో అయితే అసోసియేట్ ఎవరో, మీరు అమ్మాయిలని బికినీల్లో చూపించి, స్విమ్ సూట్లో చూపించి ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేశారా? ఎవరు? మదర్ కానీ, సిస్టర్ కానీ, మేబీ అంటే వన్ స్పెసిఫిక్ పర్సన్ కదా, చాలా మంది చేస్తారు, పిడిగి చేస్తారు. ఎందుకు మీ సినిమాలో వై డోంట్ యూ గివ్ అ మోర్ మీటీ మీనింగ్ఫుల్ రోల్ టు అ వుమన్? మళ్ళీ మీరు వెనక్కి వస్తున్నారు. మీటీ మీనింగ్ఫుల్ రోల్స్ నేను చాలాసార్లు ఇచ్చాను నేను. ఎందుకు ఇప్పుడు సత్యాలో షెఫాలి చాయ్ ఉండొచ్చు, అండ్ ఉర్మిలా ఇస్ అ వెరీ ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ ఇన్ రంగీలా అండ్ మెనీ ఫిల్మ్స్ లైక్ దట్ యాక్చువల్లీ. డూ యూ థింక్ బ్యూటీ అండ్ బ్రెయిన్స్ తీసుకుంటే బ్రెయిన్ ఉన్న ఒక మహిళకి తన బ్యూటీ అండర్మైన్ అయిపోతుందని, దట్స్ దట్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే? ఓవర్ షాడో ఐ డోంట్ థింక్ ఇస్ అ పాయింట్. ఇట్ గెట్స్ మిక్స్డ్ ఇన్ అన్ఈవెన్ ప్రపోర్షన్స్. నాకు బ్రెయిన్స్ అవసరం లేనప్పుడు వస్తే అది బ్యూటీని కవర్ చేస్తుంది, బ్యూటీని డైల్యూట్ చేస్తుంది, కరప్ట్ చేస్తుంది. వై డూ థింక్ యాజ్ అ కల్చర్ మనం ఇప్పుడు కూడా అమ్మాయి అందంగా కనిపించి బాగా డ్రెస్ చేసుకెళ్తే తన క్యారెక్టర్ మీద వేస్తాం? ఇప్పుడు సపోజ్ మిడిల్ క్లాస్, మోస్ట్ మిడిల్ క్లాస్, కరెక్ట్, దట్ కమ్స్ ఫ్రమ్ ఏ రిప్రెస్డ్ కల్చర్. అంటే ఇప్పుడు అమ్మాయిల అందాన్ని అండర్మైన్ చేసి చూపెట్టకూడదు అనేది వాళ్ళని అణగదొక్కటానికి చేసే ప్రయత్నం. అది మారల్ అండ్ వాళ్ళు గిల్టీగా ఫీల్ చేయించేసి వాళ్ళ అందాల గురించి ఉట్టి నీ అందం అంతా నీ మొగుడికి ఇచ్చేసి దాని తర్వాత పిల్లల్ని కనాలి అని ప్రోగ్రామింగ్ చేసేసి వాళ్ళని నొక్కేయటం, అదొక బానిసత్వం. వన్ కైండ్ ఆఫ్ ఏ బాండెడ్ లేబర్, అది స్లేవ్ లేబర్. మనం అన్ని విధాల లిబరేషన్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ విషయంలో ఇప్పుడు కూడా కాలేజ్కి వెళ్తున్న ఒక అమ్మాయి చక్కగా తల విరబోసుకుని మంచి ఫిగర్ క్లోజ్ చేసుకుని వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అవును, ఎక్కడికి అవసరమా ఇప్పుడు అని. కరెక్ట్. బట్ వీఆర్ టాకింగ్ ఆఫ్ లిబరేషన్, ఎడ్యుకేషన్ ఆన్ వన్ హ్యాండ్. హౌ డూ థింక్ బ్యాలెన్స్ విల్ కమ్? విల్ ఇట్ కమ్ ఎవర్? Is it possible? Who is going to bring that balance? 100% it will come because it has come. I already think అంటే ఒక పర్టికులర్ టైంలో వేసుకునే డ్రెస్ నుంచి, అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ లాస్ట్ 50 years మీరు తీసుకుంటే ఆబ్వియస్లీ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్స్, ఇన్ డ్రెస్సింగ్ స్టైల్, ఇన్ యాక్సెప్టెన్స్ ఆల్సో. అమ్మాయిలని ఒక ప్లెజర్ అండ్ బ్యూటీ కాన్సెప్ట్లో మీరు చాలాసార్లు చెప్పారు. అమ్మాయిలు మీకు ఎప్పుడైనా పెయిన్ కలిగించారా? ఇలా డిసప్పాయింట్ చేసి. ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ సర్రియల్ ఫ్యాంటసీ ఆబ్జెక్ట్ లాగా చూస్తాను. ఆ ఫ్యాంటసీ ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు నాకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది, కానీ పెయిన్ రాదు. డిసప్పాయింట్మెంట్ వస్తే వెంటనే విత్డ్రా అయిపోతాను. ఒక అమ్మాయిని పురుషుడు ఎలా చూసుకోవాలని మీరు వుడ్ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్? దేవతలాగా. ఉదాహరణకి 2-3 అంటే కొంచెం ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అలాగా సినిమాకి తీసుకెళ్ళాలి అంటే అలా ఫర్ ఎగ్జాంపుల్, తనే పొద్దున్న లిస్ట్ కాఫీ ఇవ్వాలి, తనే అన్నీ చేయాలి, మొత్తం తనే ఇంటి పనులు అన్నీ చేసి తను పదిలంగా చూసుకోవాలి. వేర్ ఇస్ ద ప్రాబ్లమ్? ఇంత మంచి అంటే మీలాంటి నిజంగా మంచి బాలురు ఉంటే అసలు సమస్య లేదు, స్త్రీలు హ్యాపీగా ఉంటారు కదా. పాయింట్ వాళ్ళు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరోజు నాకు చాలా రేర్గా నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. ఆ పర్టిక్యులర్ టైంలో నేను ఐ వాజ్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ ఎ గర్ల్, లవ్ విత్ హర్ వెరీ మచ్. సో నాకు జ్వరం వచ్చింది కదా, తను చూడటానికి రావద్దని చెప్పాను. రావద్దంటే తను వచ్చి తను నాతో అంటే నేను అన్నాను, ఇప్పుడు
నేను మామూలు మనిషిని అని నాకు తెలుసు, కానీ నేను సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతా. సూపర్ మ్యాన్ అని ఒక డెల్యూజన్లో బతుకుతాను నేను. అప్పుడు నాకు జ్వరం రావటం ఏంటని నాకు కోపం వస్తుంది. ఆ వీక్నెస్ అనేది నాకు బయట కనిపించడానికి వీల్లేదు. సో నాలో నేనే నా చావు నేను చేస్తాను. ముఖ్యంగా నేను ఆరాధించే మనిషి చూడటానికి అస్సలు వీల్లేదు. అందుకని నేను ఒక వీకర్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు చచ్చినా నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పాను. ఓకే, కానీ తనకి నా మీద ఉన్న ఫీల్స్ వల్ల రివర్స్లో అప్పుడే వచ్చేసి మందులు ఇచ్చేసి ఇవన్నీ చేసి అని తను ఉంటుంది. అప్పుడు నాకు ఆ దేవత కిందకు వచ్చేసి పూజారికి సేవ చేసిన లాంటి ఫీలింగ్ ఉంటుంది. అది అప్పుడు నాకు ఆ దేవత అనే ఫీలింగ్ పోతుంది. భ్రమ కాదా ఇది? భ్రమ చెప్పాను కదా, మాయా ఇప్పుడే చెప్పాను కదా, నేను ఐ లైక్ టు లివ్ ఇన్ ఎ డెల్యూజన్. ఇప్పుడు డెల్యూజన్ అనేది ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక షాపెన్హౌర్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు. తను ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, రాము అనే ఉన్నాడు, స్వప్న అనే ఇక్కడ ఇంటర్వ్యూ ఏదో జరుగుతుంది, నా మాటలు మీ చెవులతో వింటున్నారు, మీరు ఆ కుర్చీ అనేది మీ చేతులతో టచ్ ఫీలింగ్. సో సెన్స్ ఆఫ్ టచ్, సెన్స్ ఆఫ్ హియరింగ్, సెన్స్ ఆఫ్ సైట్ తోటి మీకు ఇలాంటి జరుగుతుందని మీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతే మొత్తం నేను ఈ టాలీవుడ్ ఛానల్ మొత్తం వరల్డ్ మాయమైపోతుంది. పొద్దున్న నిద్ర లేస్తే మళ్ళీ వస్తుంది. ఇది ప్రతి జీవికి వాటి వరల్డ్స్లో వస్తాయి. సో దీని మళ్ళీ ఏంటంటే వరల్డ్ అనేది లేదు, ఉట్టి మీ మైండ్లో ఉంది. ఈ థియరీని మీరు ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు నేను నా ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటున్నాను, విచ్ మీన్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ మై ఓన్ డిల్యూజన్ ఒకలాగా. ఎందుకంటే రియాలిటీ అనేది మీ సెన్సెస్లోంచి మీరు పర్సీవ్ చేసినప్పుడు రియాలిటీకి అర్థం లేదు. అప్పుడు నా వరల్డ్లో అమ్మాయిలు ఇలా ఉండాలి, నా వరల్డ్లో ఈ థింగ్స్ ఇలా జరగాలి, నా వరల్డ్లో జ్వరాలు రాకూడదు. అప్పుడు అది వచ్చినప్పుడు నేను విత్డ్రా అయిపోయి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎన్ ఇల్యూజన్, బట్ క్రియేటెడ్ బై మై ఓన్ మైండ్. కానీ అది నేను ప్రాక్టికల్లీ అప్లై చేస్తాను. అంటే అప్పుడు ఎందుకు నన్ను మెంటల్ హాస్పిటల్లో పెట్టకూడదంటే, ఇది కాన్షియస్గా నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కానీ నా కంట్రోల్లో లేకుండా నేను డెల్యూజన్ అయినప్పుడు మీరు నన్ను ఎరగడలు పెట్టాలి. ఇప్పుడు అంత అవసరం లేదు, అలాంటి ఆలోచన ఏమన్నా ఉంటే మానుకోమని నా కోరిక. సో రిమోట్ కంట్రోల్ ఉన్న పిచ్చిది. Remote control maybe is not the right word. As in but you it operate. is, I am mechanism. It is created by me, the delusional world. ఇప్పుడు మీ ప్రస్తుతం ఉన్న మీ భ్రమ / మీ డెల్యూజనల్ వరల్డ్లో బోల్డ్ మంది ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు అమ్మాయిగా కనిపిస్తున్నాను, అబ్బాయిగా కనిపిస్తున్నాను, అసలు ఎలా కనిపించట్లేదు? ఇది అమ్మాయి. ఓకే, క్లారిటీ ఉంది కదా. థ్యాంక్స్. The reason I asked is because when you start having conversations, మీరు చెప్పారు, when you have conversations with people, with girls, you don't connect with them in a normal way that you would. Yeah. Because you start talking, you interact. నేనైనా ఇక్కడ మా సతీష్ గారు అయినా ఇంకోళ్ళైనా ఒకటే అని చెప్పారు కాబట్టి అడిగాను. Yeah, but still since there's a beautiful woman sitting in front, that aspect will be always in my mind. Thank you very much. Yeah. సో అమ్మాయిల్ని దేవతలుగా చూసుకోవాలి, అది కుదరట్లేదు. సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండే ఈ ఎనర్జీ బ్యాలెన్స్, అమ్మాయిలు అబ్బాయిలా మారిపో ప్రయత్నం చేయడం, ఎక్కువ ఉద్యోగాలు చేసేసి డాషింగ్గా ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నించడం, ఇటువైపు అబ్బాయిలు ఇంకో విధంగా తయారవడం, ఈ పవర్ స్ట్రగుల్ తగ్గి ఒక పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ వేర్ అ మ్యాన్ ప్లేస్ హిస్ రోల్ అండ్ అ వుమన్ ఈజ్ అలౌడ్ టు ప్లే హర్ రోల్ ఎలా వస్తుందంటారు? ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. No, I see, but still I feel it is getting mixed up. అంటే in an aspect of time, if everybody is doing so many things, వాళ్ళ careers లేకపోతే వాళ్ళు చేసే పనులు లేకపోతే బిజినెస్, so many things a person does from getting up in the morning. The time allotted or the time you want to enjoy a certain thing, an aspect. ఇప్పుడు మీరు ఎక్స్ట్రాడినరీ స్టెరియో సిస్టమ్ మీద మ్యూజిక్ వింటున్నారు, లేకపోతే అక్కడో సినిమాకి వెళ్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు. సో ఐ థింక్ ఎ ఉమెన్స్ బ్యూటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్ క్రియేటెడ్ బై నేచర్. సో దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో కాకుండా వేర్ దిస్ నాట్ జెండర్ స్పెసిఫిక్, విమెన్ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో ఐ డోంట్ థింక్ దిస్ షుడ్ బి మిక్స్డ్ అప్. చాలాసార్లు మీరు యూ హ్యావ్ చాలా క్యాండిడ్గా అమ్మాయిల కాళ్ళ గురించి లేకపోతే ఇలాంటి కొన్ని కామెంట్స్ చేశారు మీరు స్పెసిఫికలీ. దట్ హ్యాస్ అఫెండెడ్ అ లాట్ ఆఫ్ పీపుల్, కరెక్ట్? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అఫెండెడ్. టాక్ అబౌట్ థైస్. yes, yeah. అండ్ అది మీరు మీ పుస్తకాల్లో రాశారు, కొన్ని ట్వీట్స్ చేశారు, వ్యాఖ్యలు చేశారు, అండ్ మీరు పర్సనల్గా కొంతమందితో షేర్ చేశారు. అదే కరెక్ట్ పాయింట్. ఇప్పుడు బాడీ పార్ట్స్లో ఒక పార్ట్ ఉంది, ఆ పార్ట్ని మనం ఎందుకు విడగొట్టి అంటే దానికి ఉన్న అందరిని మాట్లాడుతున్నప్పుడు మీకుగా మీరు ఒక సృష్టించుకున్న ఒక రిప్రెసివ్ కల్చర్లో ఇలాంటి గురించి మాట్లాడకూడదు, అది చేయకూడదు, దాన్ని బయటికి తేకూడదు అని వెనకాల దాసేసి ఒక బోరింగ్ లైఫ్ గడపటం కన్నా
ఏదేదైతే మనం గిల్టీగా ఫీల్ అవ్వకూడదు అనేది నేను దాన్ని బయట పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక ఒక క్యాబరే డాన్సర్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను. నేను అప్పుడు చిన్న పిల్లోడిని వాట్ ఎవర్, అంటే తన షాక్ నుంచి నాకు అర్థమవుతుంది. నేను చాలా తను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా చేస్తాను. అదొక నేచర్, ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఒక పురుషుడికి ఒక అమ్మాయిని చూసినప్పుడు కలిగే అట్రాక్షన్ అనేది అది నేను క్రియేట్ చేయలేదు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై నేచర్, వాట్ ఎవర్, గాడ్, బ్రహ్మ, హూఎవర్ ఇట్ ఈస్, యూనో. అది నేను చెప్పినప్పుడు నేను నా ఆనెస్టీతో చెప్తున్నాను. అది ఎవరు చెప్పరు అలా. ఎందుకు చెప్పరంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఇది తప్పు చేయాలంటే నేను చేయలేదు అని వాళ్ళు లోపల దాచుకుంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిందంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎక్స్పీరియన్స్ అలాంటిది. మేబీ నాట్ ఎగ్జాక్ట్లీ దట్, అలాంటి టైప్ ఎక్స్పీరియన్స్. కానీ నాకు ఫిలాసఫికల్ సైకలాజికల్ ఆస్పెక్ట్లో నాకున్న నాలెడ్జు, నాకున్న ఇంట్రిన్సిక్ స్టడీ, దాని వలన ఐ డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీథింగ్. దాని తర్వాత ఎన్నోళ్ళు వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఒక యాంగర్, ఒక సెన్స్ ఆఫ్ రైటిస్నెస్. ఇప్పుడు చాలా అన్నాడా, అటు చూసావు ఎలా అన్నాడో అంటే అలా ఎందుకు అనకూడదని ఒక సెకండ్ ఆలోచించాడు. అదొక ప్రోగ్రామ్ రియాక్షన్. అది ఇలా చెప్పకూడదు కానీ చెప్పాడు కాబట్టి మనం ఇలా రియాక్ట్ అవ్వాలి. ఆ కోపం అనేది లేకపోతే ఒక యాంటగనిస్టిక్ యాటిట్యూడ్ అనేది మీరు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ బెంచ్ మార్క్ని దాటి వెళ్ళకూడదు, ఎవరైనా వెళితే అలా వెళ్ళాడా అంటారు. అలా ఎందుకు వెళ్ళలేదు అని అది మాట్లాడాడు. ఐ మీన్ ఎందుకు వెళ్ళలేదు అని ఒక్క సెకండ్ ఆలోచన. అదే నేను ఇంకో ఎపిసోడ్లో చెప్పాను. ఆ గేట్ ఉంటుంది కాబట్టి దే స్టార్ట్ డిఫెండింగ్ దర్ బిలీఫ్ అండ్ డిఫెన్స్ క్రియేట్స్ ఆఫెన్స్. సో మానసిక పరిపక్వత లేని వాళ్ళే అలా రియాక్ట్ అవుతారు. కానీ ఇలాంటి రోల్ మోడల్స్, ఐకన్స్ వచ్చి ఇలా స్టేట్మెంట్లు చేస్తే బహుశా చాలా మంది రెచ్చగొట్టినట్టు అవుతుందని. ఇంకా సొసైటీగా ఇప్పుడు ఉదాహరణకి నేనే అడిగాను ఇందాక, అమ్మాయిలు డ్రెస్ చేసుకుని ఎందుకు బయటకు వెళ్ళకూడదని. డ్రెస్ చేసుకుని వెళ్ళిపోతే అబ్బాయిలు రెచ్చిపోయి క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ పెరిగిపోతున్నాయి అని ఒక దట్ ఈస్ వేర్ ద హోల్. ఇప్పుడు దీన్ని అప్పర్ లిమిట్ ఏమవుతుంది, ఒక పర్టికులర్ రిలీజ్లో బుర్కాలు కప్పేసి బయటకు కనిపించకూడదు అని చెప్తారు. ఎందుకంటే బయటకు కనిపిస్తే ఆ మగవాళ్ళకి టెంప్టేషన్ వస్తుంది, ఆ టెంప్టేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్. సో ఒక పర్టికులర్ రిలీజియన్ నమ్ముతారు అది. ఇంకో పర్టికులర్ రిలీజియన్లో అసలు కొన్ని దేశాల్లో మొత్తం బట్టలు ఇప్పేసి న్యూడ్గా ఉన్నా పర్వాలేదని ఇంకోళ్ళు అంటారు. మనమేమో ఎక్కడో మధ్యస్థం ఇటు అటు మనం ఉంటాం. అలాగే రకరకాల కల్చర్స్లో అట్లు. కానీ అదంతా కూడా ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద కల్చర్ అండ్ ద టైం, యూనో. సో కానీ కామన్ పాయింట్ ఏంటంటే ఏదైతే పార్ట్ ఉందో, ఏదైతే ఫీలింగ్ ఉందో, దేర్ ఆల్ నేచర్ క్రియేటెడ్. అది రిలీజన్ నుంచి రాదు. రిలీజన్ అనేది కర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది, మొరాలిటీ కర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది, సోషల్ వాల్యూస్ ఆపడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే జనరల్ గుడ్ ఆఫ్ సొసైటీ అని ఒకడు నిర్ణయించిన ఏర్పరిచిన పరిధుల్ని, దానికోసం ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని సప్రెస్ చేస్తుంది. సో బికాజ్ ఐమ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఫ్రీడమ్, ఐ టాక్ అబౌట్ థైస్. యూ టాక్ అబౌట్ థైస్, థండర్ థైస్. ఎస్. ఒక క్షణక్షణంలోనూ ఏదో సినిమా షూటింగ్లో, క్షణక్షణం ప్రాబ్లీ మీరు ఒక ఎక్స్పీరియన్స్, ఒక చిన్న అనెక్డోట్ చెప్పారు మాకు. వేర్ శ్రీదేవి వాస్ కమింగ్ డౌన్ ద స్టేర్స్, ఏదో జరిగింది అప్పుడు. ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఐ రిమెంబర్. వేర్ మీరు కెమెరా పెట్టి కరెక్ట్. యా, ఆ రోజు మీరు చాలా తీవ్రమైన ఇలాంటి సంఘటనలు మీరు ఓపెన్గా చెప్పేసుకుంటారు. ఎవరైనా నా గురించి ఇదిగా అనుకుంటారా, చెడుగా అనుకుంటారా, ఎప్పుడు అలాంటి అంటే ఒక పొర కూడా అనుకుంటారు. శ్రీదేవి గారే అనుకుంటారు. ఇప్పుడే చెప్పాను కదా. సో దట్స్ వాట్. సో ఐ డోంట్. శ్రీదేవి గారితో చెప్పారా, డిడ్ యు ఎవర్ గెట్ టు ఎక్స్ప్రెస్ యువర్ అడ్మిరేషన్ ఫర్ హర్ బ్యూటీ? చాలాసార్లు, పర్సనలీ చాలాసార్లు. ఎర్ర గులాబీలో అనే సినిమా ఒక షార్ట్లో ఆవిడ బాత్ టబ్లోంచి లెగిసి షీ గోస్ అవుట్. సో ఆవిడ థైస్ ఫోర్గ్రౌండ్లో క్రాస్ వెళ్తాయి మన కెమెరా. ఆ ఒక్క షార్ట్ కోసం నేను 17 సార్లు చూసాను సినిమా. 17 సార్లు. సో నేను శ్రీదేవి గారికి చెప్పాను దాని గురించి. సో 17 సార్లు నేను చూసి అప్పుడు ఆ టైంలో నాకు మెస్ బిల్ కట్టడానికి డబ్బులు ఉండేవి కదా. కానీ ఆ షార్ట్ మెమరీస్తో నేను బతికేసాను. తిండి లేకుండా. నేను కట్ చేయాలి అర్జెంట్గా మిమ్మల్ని. ఒక ఫ్యాన్గా అడ్మిరేషన్ చెప్తే ఎవరైనా దే వోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్. డైరెక్ట్గా ఇవాళ నా షార్ట్లోనూ అందంగా కనిపించావని చెప్పగలిగారా? చాలాసార్లు. అసలు స్టన్నింగ్గా కనిపించావు మీరు, అంటే మీరు ఫీల్ అయిన తీవ్రత చెప్పండి. ఆల్ దట్ మీరు బెస్ట్ బిల్ కట్టకుండా సినిమాకి వెళ్ళడం అది షార్ట్ కోసం. సో అప్పుడు నేనేమన్నానంటే, అంటే ఒక పర్టికులర్ సందర్భంలో నేనేం చెప్పానంటే, ఇలాగ మెస్ బిల్లు కట్టుకున్న షార్ట్ కోసం మాలాంటి వాళ్ళ మొలన మీరు సూపర్ స్టార్ అయ్యారు, మేము ఇచ్చిన డబ్బులు. యూనో. సో అఫ్ కోర్స్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మిలియన్స్, అది వేరే మ్యాటర్, యూనో. సో అప్పుడు
నేను వాటి గురించి అంత ఓపెన్గా మాట్లాడటం అనేది, నేను వాటిని మీకు ఒక మాన్యుమెంట్స్ లాగా చూస్తాను. ఒక గుడి, ఒక గోపురం, ఒక దేవత, ఒక దేవుడు, ఇలా పార్ట్స్గా చూస్తే మీ థైస్ వన్ ఆఫ్ ద మాన్యుమెంట్స్నే నేను ఆరాధించే ఒక చాలా ఏమంటారు దాన్ని, పూజ్యనీయమైన ఒక స్థలంలో ఒక ఆర్టిఫాక్ట్, ఒక పార్ట్ అది. సో కేవలం దానికి థైస్ అనే పేరు అని కొంతమంది దాన్ని ఏంటో అలాంటి మాట వాడకూడదు అని చూస్తారు. కాబట్టి దాని వాల్యూ, దాని ఎఫెక్టు, దాని బ్యూటీ అనేది కనుమరుగుపరచడం అనేది ఒక ఆర్టిస్ట్ని పాతేసిన ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా. అంటే మనకు ఈవెన్ కల్చరలీ మనకి కొంచెం కొన్ని గ్లోరిఫై అయ్యాయి. ఇప్పుడు నీ పెదాలు బాగున్నాయంటే పొయిటిక్గా కనిపిస్తుంది. కరెక్ట్. నీ తొడలు బాగున్నా అంటే అదే బికాస్ రిప్రెషన్. నాకు యాక్చువల్గా నాకు తొడలు ఎక్కువ ఇష్టం పెద్దలు కన్నా. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి వచ్చి మీతో మీ చెవి కింది భాగం బాగుందంటే మీరు ఎంబారస్ అవ్వరా చెప్పండి? అవ్వచ్చు. నేను అవ్వను కానీ జనాలు అవుతారు. సో ఇప్పుడు కొంచెం అటునుంచి ఇటు నుంచి నరుక్కుంటూ వస్తే మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అమ్మాయి మీకు అందంగా ఉండాలి, అందానికి మీకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎక్కువ యాక్టివ్గా మాట్లాడేసి మీరు చెప్పేది వినాలి, వీలైతే సమాధానాలు చెప్పకూడదు, నాన్ డూయింగ్ స్టేట్లో ఉండాలి, ఓన్లీ రిసీవింగ్ స్టేట్లో ఉండాలి, గివింగ్ స్టేట్లో ఉండకూడదు, మిమ్మల్ని సచ్చినా ప్రేమించకూడదు. ఇలా ఉంటే మీకు ఓకే. దట్ ఈస్ మై ఐడియల్. నా వరల్డ్లో నా కోరిక అలాంటి ఉండాలని. హౌ మెనీ కుడ్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? నోబడీ కుడ్. యూ డోంట్ మైండ్ డైయింగ్ with a fantasy which is far superior to the reality which is a possibility. I already live in a fantasy, so that's not going to change. So అప్పుడు నాకున్న ఇమాజినేషన్ తోటి నేనే నా ఐడియల్ ఉమెన్ ని క్రియేట్ చేసుకుంటాను ఒకసారి. ఎగ్జాక్ట్లీ నేను can also be a porn star, you said once. Whatever it is. Yeah, can be, of course. ఇప్పుడు శోభా డే మీకు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే ఏం మాట్లాడతారు ఆవిడతో? శోభా డేతో కాంటెక్స్ట్ అర్థం కాదు. ఒక స్త్రీవాదం. శోభా డే నాకు ఎక్కువ మగవాళ్ళలో ఉంటుంది యాక్చువల్గా. ఐ డోంట్ థింక్ షీ ఈజ్ ఎ వుమన్. ఎందుకంటే నాకు బాగా తెలుసు శోభా డే. నేను తనతో కూడా చెప్తాను, యూ రిమైండ్ మీ ఆఫ్ ద మ్యాన్ అని. ఏమన్నారు ఆవిడ? బికాస్ షీ నోస్ మీ, షీ లాఫ్డ్. మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వుమన్ అదర్ దెన్ అయన్ ర్యాండ్ మీ జీవితంలో ఎవరు రాము గారు? అంటే ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు ఒక ఇంప్రెషన్. అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్లో, ఒక పర్టిక్యులర్ టైంలో మీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది ఏదో కారణం వలన. ఎస్పెషలీ ఐ థింక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏజ్ ఆల్సో. అండ్ మీ ఎక్స్పోజర్ చాలా బిగినింగ్ డేస్లో. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లేబరర్ ఒక అమ్మాయి ఉండేది, అక్కడ కట్టేవారు. దాంట్లో ఆ లేబరరు మేము నిక్ నేమ్ రైఫిల్ అని పిలిచేవాడు. అది ఎవరు పెట్టారో నాకు తెలియదు, నేను పెట్టలేదు అట్లీస్ట్ అది. ఆ అమ్మాయిని నేను ఇన్ని సంవత్సరాలు, అంటే 30 years పైన ఇప్పటివరకు మర్చిపోలేదు. ఐ స్టిల్, అంటే ఆ తర్వాత నేను ఫిల్మ్ స్టార్స్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎంతోమంది అందమైన అమ్మాయిలు చూశాను. వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ విత్ దెమ్. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంకా నాకు ఐ ఫీల్ దట్ ఐ హావ్ సీన్ హర్ ఎస్టర్డే. సో అది జస్ట్ ఏ సైకలాజికల్ థింగ్. ఇట్స్ నాట్ థింగ్ డూ విత్. అంటే ఇప్పుడు నేను ఎవరైనా అందరికైనా అందమైన అమ్మాయి ఎవరంటే ఫస్ట్ నాకు రైఫిల్ వస్తుంది నా మైండ్లోకి. ఇంపాక్ట్ఫుల్ అంటే ఇంకా వేరే విధాలుగా కూడా మీకు వేరే, మళ్ళీ మీరు జెండర్ వర్సెస్ దానికి వెళ్ళిపోతుంది. ఎయిన్ ర్యాండ్ ఈజ్ ఆల్సో నాట్ ద రైట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. యా, ఓకే. ఎయిన్ ర్యాండ్ లాగా చెప్పాలంటే డెఫినెట్లీ థింక్, ఐ మీన్ ఆ ఆస్పెక్ట్లో చెప్పాలంటే ముప్పాల రంగనాయకమ్మ ఇస్ బ్లూమ్ యూ అవే అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను రామాయణ శిరోక్షం చదివి ఫస్ట్ ఆవిడ కలవడతానని ఇంటికి వెళ్ళాను. ఇది ఎప్పుడు జస్ట్ శివ తర్వాత వెళ్తే అక్కడ బయట చెప్పులు వదిలిపెట్టరా అని ఉంది ఒక బోర్డు. రా, ఐ లైక్ దట్. మళ్ళీ కొంచెం కాంపౌండ్ దాటి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో బోర్డు, మర్చిపోయినా చూడకపోయినా ఇక్కడైనా వదిలిపెట్టు. ఇలాంటి 2-3 ఆర్డర్లతోటి ఫైనల్గా దర్శనం. బట్ షీ హ్యాస్ ఏ ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఇంటిమిడియేట్ అయిపోతాం కూర్చుంటే అక్కడ. అండ్ యూ విల్ ఫీల్ వెరీ వాట్ యూ కాల్ అన్నోవింగ్ ఆస్పెక్ట్. ఎందుకంటే తను హలో నమస్కారం బాగున్నారా ఏమి చెప్పరు. సో ఆ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఐ రియలీ లైక్. నార్మల్లీ ఆవిడ స్త్రీ అవ్వటం వలన ఇంకా ఎగ్జాంపుల్ అవుతుంది, విచ్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ అనిపించింది దాని గురించి. థ్యాంక్ గాడ్ షీ వాజ్ నాట్ ఎ యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. యంగ్ అండ్ బ్యూటిఫుల్ అయితే ఆ ఇంటెలిజెన్స్ ఉంటే పారిపోతారు, లేకపోతే అసలు మీరు ఆవిడ ఇంటెలిజెన్స్ చూడలేకపోయేవారేమో, బ్యూటీలో ట్రాప్ అయిపోయి. కానీ ఆవిడకున్న పర్సనాలిటీ తోటి ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎట్ ఆల్. సో
కెన్ యూ షేర్ వాట్ యూ వాంట్ టు సే టుడే? అమ్మాయిలు అందరూ చూస్తున్నారు, మీరు ఏదో కాఫీ అవన్నీ అన్నారు కాబట్టి బయట బహుశా చాలా మంది క్యూ కట్టి ఉంటారు మీ నంబర్ కోసం. బట్ షూర్. అమ్మాయిలకి ఏం చెప్తారు ఈరోజు? అమ్మాయిలందరికీ నా ఒకే రిక్వెస్ట్, మీరు అమ్మాయిలుగా ఉండాలి, ఇంకేమీ అవ్వకూడదు. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను మీకు. ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను ఆ న్యూస్ బయటకు వచ్చింది. నేను పెద్ద ఒక లాంగ్ మెసేజ్ పెట్టాను ఐశ్వర్యకి. ఇఫ్ దిస్ వన్ థింగ్ ఐ హేట్ మోర్ దెన్ ఎ ఉమెన్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఒక అందమైన అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం నేను భరించలేను. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మాయి షేప్ అవుతుంది. తర్వాత అమ్మాయి అందం అసలు యాక్చువల్ రీజను నేచర్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ స్పీసీస్ కూడా పిల్లలు పుట్టించడానికే ఒక స్త్రీని చేశాడు యాక్చువల్గా అనేది నాకు ఒక రూడ్ రిమైండర్గా వస్తుంది. అది గుర్తు రావటం అనేది నాకు ఒక కోపం వస్తుంది క్రియేటర్ మీద, దీనికోసం చేసాడని. తర్వాత ఆ పిల్లోడో పుట్టిన తర్వాత తన్ని చూసుకుని తన ఆరోగ్యమో లేకపోతే తనకి పాలు పట్టించు ఇలాంటివన్నీ చేసి ఒక అమ్మాయి నుంచి ఇంకొక ఫేజ్లో వెళ్ళిపోతుంది. అందుకని నాకు పిల్లలు అంటే అసలు పడదు. ఎందుకంటే ఆ పిల్లలు అనేవాళ్ళు అమ్మాయిలు అందం చెడగొడతారు. దిస్ వన్ రీజన్ ఐ హేట్ చిల్డ్రన్. సో ఇవన్నీ నేను రాసి ఐశ్వర్యకి, కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ నీకు అభిషేక్కి ఆనందం అయితే మీకోసం నేను కూడా ఆనందం నటిస్తానని పెట్టి, అంటే తన రిప్లైలో ఐ లవ్ యూ టు రాము అని పెట్టింది. ఎందుకంటే తను అర్థం చేసుకుంది, అది తన అందానికి నేను ఇచ్చిన కాంప్లిమెంటు. నువ్వు ఏజ్లెస్గా అలాగే ఉండిపోవాలి ఎప్పటికీ అనే నా కోరిక ఒక మగవాడిగా ఒక ఫ్యాన్గా, అంటే ఒక అమ్మాయి అందానికి ఫ్యాన్గా ఇచ్చింది అని తనకు అర్థమైంది. అందుకని తను అఫెండివ్ తీసుకోలేదు. సో అమ్మాయిలందరికీ నేను అదే ఇస్తాను, మీరు దయచేసి పిల్లల్ని కనద్దు, ఎప్పటికీ మీ అందం అలాగే ఉండిపోవాలి. దాన్ని ఆరాధించలేని దాని గొప్పతనాన్ని గుర్తించలేని పిల్లల కోసం మీ అందాన్ని వేస్ట్ చేయొద్దు అనేది నా సలహా. మీరు సంతూర్ సా బ్యాడ్ చూడలేదేమో? నేను చూడలే. ఒక ఆవిడ డాన్స్ చేస్తూ ఉంటుంది, మహేష్ బాబు వస్తాడు, ఎవరి అందమైన అమ్మాయి అనుకుంటుండగా మమ్మీ అని పరిగెట్టుకుంటూ వస్తున్నాను వెనకాల. ఓకే, నేను చూడలేదు అది. అమ్మలు అలా కూడా ఉంటారని చెప్తున్నాను. ఓకే, బట్ వి గెట్ యువర్ పాయింట్. థ్యాంక్స్. Woman is an object of beauty for you. Yes. For Ramu. Yeah. Ramuism lo she's a goddess. Yeah, the only goddess I pray to. Yeah. మీరు ఇంత బాగా చూసుకుంటానంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ చాలా మంది మిమ్మల్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటారు వీళ్ళు. నేను చెప్తున్నాను పాయింట్ అది. నేను ట్రై చేసి విసిగి వేసారిపోయాను. ప్రతి అమ్మాయి షీ వాంట్స్ టు బికమ్ సంథింగ్ ఎల్స్. అది అంటే ఇందాక చెప్పాను కదా, దే వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఎలా ఉన్నావు, అది చేయొద్దు, ఇది చేసి దే విల్ బికమ్ సంథింగ్ ఎల్స్. అంటే దేవతలా ఉండకుండా దే వాంట్ టు కమ్ డౌన్ టు ఎర్త్. కాబట్టి వర్కౌట్ కాదు, ఇంపాసిబుల్. మీరు ఇలా గాల్లో మీ ప్రపంచంలో మీరు ఇలా ప్రేమించుకుంటూ పోతే కూడా అది ప్రాక్టికల్గా ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుందని మా అభిప్రాయం. అది థ్యాంక్స్. కొంచెం కాఫీ ఇవ్వడాలి అవన్నీ. బట్ గ్రేట్ చాటింగ్ విత్ యూ రాము గారు, బికాజ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ మనం ఒక సెపరేట్ టాపిక్ మాట్లాడాలి అబౌట్ మీరు స్పెసిఫికలీ సెక్షువాలిటీ. మోస్ట్ బ్యాండ్ నేమ్ ఇన్ ద వరల్డ్, ద వర్డ్ ఇన్ ద వరల్డ్ ఇస్ సెక్స్. సో ప్రేమ అంటే ఏమిటి, కామం అంటే ఏంటి, ఈ అంశంపై కూడా మనం ఒక వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇవాళకి టాటా, బై బై. థ్యాంక్స్. అంటే మీరు అమ్మాయిల మీద నా ఇంప్రెషన్ గురించి మీ అమూల్య అభిప్రాయం కూడా ఒకసారి చెప్పండి. అమ్మాయిల గురించి మీ అమూల్యమైన, అంటే ఫ్రాంక్గా చెప్తాను కదా, దట్ ఇంతగా నిజంగా మీరు అంటే ప్రేమిస్తానని ప్రామిస్ చేస్తే డెఫినెట్లీ ఐ థింక్ ఏ అమ్మాయి అయినా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఇలా నైస్గా మారిపోతే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మీ ఇది థియరీ. డిస్ట్రక్టివ్. మీరు ఇంత ప్రేమిస్తే ఎవరు రెసిప్రొకేట్ చేయకుండా ఉండలేరు. కానీ మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, ప్రేమించడం మొదలుపెట్టాక తను అక్కడే నేను దేవత పూజారి థియరీ తీసుకొస్తున్నాను. దేవతలాగా ఉండి తను తెలియతో నటించవచ్చు, లేకపోతే నిజంగా అమ్మాయి అలాంటిది అయినా అండి. ఇప్పుడు నేను ఒకవేళ అమ్మాయి నేను అనుకోండి, ఒకవేళ హైపోథెటికల్ స్పీకింగ్, నేను ఎక్స్ట్రాడినరీగా మగవాడిని నాతో ఆరాధించగలను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ ఇన్ ఎ ఉమెన్, బట్ ఎ ఉమెన్ డజంట్ నో వాట్ ద మ్యాన్ వాంట్స్. అక్కడ ప్రాబ్లం. ఉమెన్ డజంట్ నో డిఎన్ఏలో లేదు. వాట్ దిస్ మ్యాన్ వాంట్స్ చాలా వాట్ మ్యాన్ వాంట్స్ ఇన్ ఎ ఉమెన్ అనేది దేర్ ఇస్ ఎ క్లారిటీ.
అట్లీస్ట్ నాకు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జనరలైజ్ మెన్, జనరలైజ్ దేన్ని చేయలేం. మీరు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మీరు ఏ సంచలనం చలనం లేని ఒక మూర్తిమత్వం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సంచలనం చలనం మీరు ఐ థింక్ యువర్ మిస్ఇంటర్ప్రిటింగ్ మై not to థింగ్. ఐ వాంట్ ది చలనం సంచలనం ఇన్ ది వే ఐ వాంట్. ఐ వాంట్ హర్ టు బి ఫ్యాంటసీ. ఫ్యాంటసీ, దట్స్ ఆల్. బట్ నాట్ ఆస్కింగ్ లేట్గా ఎందుకు వచ్చావు, నేను ఎందుకు ఫోన్ చేయలేదు, ఇవన్నీ అడగకూడదు. అంతే. డెఫినెట్గా ఎక్కడో అక్కడ పుట్టుంటుంది. ఖచ్చితంగా మీరు వెతికి నాకు ఇస్తే నేను రియల్ అవ్వాలి అని మనసారా ఆశిస్తున్నాం. థ్యాంక్స్. మీకు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాంటసీ ఎప్పటికప్పుడు రియాలిటీ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు సే. ఇట్ వాస్ ఫ్యాసినేటింగ్ టాకింగ్ విత్ యూ. అండ్ మరొక అమూల్యమైన మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి రామోయిజం, అమ్మాయి అనే ఒక అందమైన టాపిక్ పై మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.